నంద్యాల ఉప ఎన్నికపై వైసీపీ వ్యూహం ఏంటి? అభ్యర్థిని నిర్ణయించడంలో ఎందుకు ఆలస్యం చేస్తోంది? కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది. అధికార టీడీపీ కూడా ఇంకా ప్రకటించలేదు. టీడీపీ అభ్యర్థి పేరు తెలుసుకునే వరకు వైసీపీ ప్రకటించదేమో అన్న సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రాబోతోంది. దీనికోసం ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే అభ్యర్థులను ప్రకటించడంలో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. అటు అధికార తెలుగుదేశం కానీ, ఇటు ప్రతిపక్ష వైసీపీ కానీ ఇంకా అభ్యర్థులను నిర్ణయించలేదు. అధినాయకత్వం మనసులో ఏముందో గానీ నోటిఫికేషన్ వెలువడే వరకు పేర్లు ప్రకటించరాదని రెండు పార్టీలు భావిస్తున్నాయి. టీడీపీ టికెట్ విషయంలో రెండు గ్రూపులు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు అనుసరిస్తున్న సాంప్రదాయం ప్రకారం తమ కుటుంబం నుంచే ఒకరికివ్వాలని మంత్రి భూమా అఖిలప్రియ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. నంద్యాలలో భూమా నాగిరెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన శిల్పా మోహన్ రెడ్డి తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు గ్రూపులు చంద్రబాబుతో సమావేశమయ్యాయి. తర్జన భర్జనలు జరిగాయి. చివరికి చెరో మెట్టు దిగి ఎవరికిచ్చినా కలిసి పనిచేసి విజయం సాధిస్తామని ప్రకటించారు. టికెట్ ఇవ్వకపోతే వైసీపీ నుంచి పోటీ చేస్తానని ఒకానొక దశలో ప్రకటించిన శిల్పా మోహన్ రెడ్డి నిజంగా వస్తే ఆయనకే టికెట్ ఇచ్చే ఆలోచన కూడా వైసీపీ నాయకత్వం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే చంద్రబాబు ఇరు వర్గాలతో చర్చించిన తర్వాత పరిస్థితి మారినట్లుగా చెబుతున్నారు. వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించి తద్వారా లబ్ధి పొందడానికే శిల్పా మోహన్ రెడ్డి అలా చేశారనే విషయాన్ని వైసీపీ ఆలస్యంగా గ్రహించింది. మారిన పరిస్థితులను బట్టి శిల్పా ఇక రాడనే విషయం వైసీపీకి స్పష్టమైంది. టీడీపీ నుంచి భూమా కుటుంబమే బరిలోకి దిగితే ఏం చెయ్యాలనే విషయంలో వైసీపీకి ఇంకా స్పష్టత లేదు. అయితే ఆ సీటు వాస్తవంగా తమదే గనుక తప్పకుండా పోటీ చేస్తామని వైసీపీ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికిస్తారనేది సస్పెన్స్ గా మారింది. 2 రోజుల రైతు దీక్ష ముగించిన వైసీపీ అధినేత జగన్ త్వరలో కుటుంబంతో సహా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈలోగానే పార్టీ నాయకులతో మాట్లాడి నంద్యాల అభ్యర్థిని ఖరారు చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం నంద్యాల ఇన్ఛార్జిగా ఉన్న రాజగోపాల్ రెడ్డినే అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి కూడా పోటీ చేయడానికి సుముఖంగానే ఉన్నారని సమాచారం. నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే అభ్యర్థి పేరు ప్రకటించాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. అప్పటికి పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి.